వైఎస్ షర్మిల రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కూడా. అంతేకాదండోయ్, ఆమె వేసే ప్రతి అడుగు ఆశ్చర్యమే. షర్మిలక్క ఏం మాట్లాడినా విస్మయమే. ఒక రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటూ పాదయాత్రలు చేసి రాజకీయ పార్టీ పెట్టి సడన్ గా ఆ పార్టీని గంగలో కలిపేశారు. అంతటితో ఆగకుండా మరో రాష్ట్రానికి వెళ్లి అక్కడ మునిగిపోతున్న ఓ పార్టీ పగ్గాలను అందుకున్నారు. రాజకీయాల్లో ఉన్న అతిరథ మహారథుల్ని సైతం విస్మరించి వైఎస్ షర్మిలకు ఎందుకు పట్టం కట్టారో ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్నే. తెలంగాణ ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ ఓ పార్టీని స్థాపించారు వైఎస్ షర్మిల. ప్రజాక్షేమమే ధ్యేయమని, వారి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని పాదయాత్రలు సైతం చేశారు. అయితే హఠాత్తుగా పార్టీని గంగలో కలిపేసి ఏపీ రాష్ట్రానికి వెళ్లిపోయారు. అంతటితో ఆగలేదండోయ్, ఉనికిని కూడా కోల్పోతోందన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అందుకున్నారు. జీరో స్థాయిలో ఉన్న ఏపీ కాంగ్రెస్ కు షర్మిల సారథ్యం వహించాక ఒరిగిందేమిటో ఎవరికీ తెలియదు. షర్మిల మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని అన్ని తెలుగు ప్రజలకు ఆశ్చర్యంగానే అనిపిస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఇన్నాళ్లు కనిపించని షర్మిల తమ పార్టీ ఇంకా ఉనికిలోనే ఉందంటూ తెగ హడావిడి చేస్తున్నారట. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మట్టిని గిఫ్ట్గా పంపిస్తున్నారట. ఎందుకు అనుకుంటున్నారా? పాత హామీలు గుర్తుకు రావాలి అని చెబుతున్నారట. అమరావతి ప్రారంభ వేళ ఇచ్చిన మట్టే ఇది, అందుకే ఈ మట్టినే పంపిస్తున్నా అని చెబుతున్నారు షర్మిలక్క. అయితే దాన్ని ఏ రకంగా బహుమతి అనుకోవాలో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు విచ్చేస్తున్న ప్రధాని మోదీకి మట్టిని పంపిస్తున్నామన్న షర్మిల, ఆయన ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి ఇక్కడ అడుగు పెట్టాలని అన్నారు. 2015లో శంకుస్థాపన చేసిన సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. గత 10 ఏళ్లుగా చేసిన మోసంపై మోదీ ఆత్మవిమర్శ చేసుకోవాలని, మరోసారి ఇలాంటి మోసాలకు పాల్పడమని ప్రమాణం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యతన్న ఆమె ఢిల్లీను మించి క్యాపిటల్ను ఏపీకి కట్టిస్తామని రాసి సంతకం పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాజధాని నిర్మాణం కోసం 1.5 లక్షల కోట్లను 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలన్నారు షర్మిల. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని, 10 ఏళ్లుగా అమలుకు నోచుకొని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల తెలియజేశారు. కాగా మోదీపై షర్మిల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజధాని గురించి అడగాల్సింది గతంలో అధికారంలో ఉన్న నీ సోదరుడు జగన్మోహన్ రెడ్డిని కదా, లేదా పునః ప్రారంభం పేరుతో వేలాది ఎకరాలు పూలింగ్ చేస్తామంటున్న చంద్రబాబును కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఉనికిలో ఉందని చెప్పుకోవడానికి ఏమైనా మాట్లాడతారా అంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.